2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో భారీగా ఓటింగ్ శాతం నమోదైంది. నిన్నటితో సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏ నియోజకవర్గాల్లో లీడర్లకి ఎంత మెజారిటీ రాబోతుంది అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో పిఠాపురం గురించి భారీగా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఆ ప్రచారం ఏంటనేది కనుక మనం చూసుకున్నట్లయితే పిఠాపురంలో నిన్న 80% పైగా ఓటింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో అక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక చర్చ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో అసలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది, అసలు పిఠాపురంలో నిన్న ఓటింగ్ శాతం ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అనే అంశాన్ని చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు, హాయ్ అండి. నిన్నటితో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక రిజల్ట్స్ కోసం 21 రోజులు అందరూ కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే కొంతమంది బెట్టింగ్ రాయళ్ళు ఏ నియోజకవర్గాల్లో ఎవరు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది, అసలు ఎవరు గెలిచే అవకాశం ఉంది, గెలిస్తే ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది అనేది ఇప్పుడు బెట్టింగ్ రాయళ్ళు బెట్టింగ్లు కాస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మొదటిగా పిఠాపురం గురించి భయంకరంగా చర్చ నడుస్తూ ఉంది. పిఠాపురంలో నిన్న 80కి పైగా ఓటింగ్ శాతం నమోదైనటువంటి నేపథ్యంలో అక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారని, భారీ మెజార్టీ రాబోతుందని కొన్ని వార్తలు, కొన్ని ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా నిన్న చాలా చక్కటి ఓటింగ్ శాతం అయితే నమోదైందండి. ఇది అంటే లాస్ట్ టైం కంటే కూడా చాలా బాగా జరిగింది. ఇంకొకటి ఏంటంటే పొద్దున్న 6 గంటల నుంచి వయసుతో నిమిత్తం లేకుండా పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఓటింగ్ అంటే ఓటు వెయ్యాలి అని ఒక ఉత్సాహంతో వచ్చారు. వాళ్ళు ఎంత ఎండ ఉన్నా, మధ్యలో వర్షం పడినా, చుట్టుపక్కల గందరగోళాలు జరుగుతున్నా చలించకుండా వాళ్ళ ఓటు హక్కును అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వినియోగించుకున్నారు. మన ఇక్కడ తెలంగాణలో చూస్తే వెలవెలబోయాయి అన్ని బూతులన్నీ కూడా. ఇంకో విషయం ఏంటంటే, చిత్రం ఏంటంటే, వీళ్ళందరూ బూతులకు వెళ్లకుండా రెస్టారెంట్లకు వెళ్ళి వాళ్ళు విందులు ఆరగించారు అని ఒక న్యూస్ కూడా వచ్చింది మనకి. అంటే డిఫరెన్స్ మనం మాట్లాడుకుంటున్నాం. ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సీరియస్ గా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అది జరగలేదు, మీకు గుర్తుంటే. లోక్సభకు కూడా నిన్న చాలా తక్కువ శాతం నమోదైంది. వేరేజ్ ఆంధ్రాలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా సరైన నిర్ణయం తీసుకుంటారు అన్నదానికి తార్కాణంగా నిన్న వాళ్ళందరూ కూడా బూతులకు వెళ్ళటం, వాళ్ళు ముందే వెళ్ళడం, వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పిఠాపురంలో కూడా మనకి అదే రకంగా కనిపించింది. మనకి ముఖ్యంగా మహిళలు అయితే ఏంటి, అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసలు ఒక జాతర కనిపించింది మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం. పిఠాపురంలో కూడా అదే ట్రెండ్ కొనసాగింది. నిన్న అయితే మొత్తానికి వంగా గీత గారు మాత్రం హల్చల్ చేశారు, కానీ ఎక్కడ బూతుల్లో ఏజెంట్లు అయితే కనిపించలేదు. అంటే వైసీపీ ఏజెంట్లు ఎక్కడా కనిపించలేదు, పోలీసుల హడావిడ ఎక్కడా కనిపించలేదు. మీకు గుర్తుంటే కనుకైతే వంగా గీత గారు ఒక అతను కండువా, ఎర్ర కండువా వేసుకుని వచ్చాడని చాలా దానికి హడావిడి చేసి ఆవిడ ఆ కండువా తీయించారు. మనం నిన్న చెప్పుకున్నాం కూడా, ఆవిడ ఎర్రచీర కట్టుకున్నారు, ఆ విషయం మర్చిపోయారు ఆవిడని. సో రంగులో కాదు, అంటే ఓట్లో తెలియాలి అది అని మనం ఇక్కడ గుర్తించాలి. ప్రజల నాడు ఏ విధంగా ఉంది, వాళ్ళు వంగా గీతను గెలిపించే ఉద్దేశంలో లేరు. పవన్ కళ్యాణ్ డెఫినెట్ గా 50% పైగా మెజార్టీతో గెలుస్తారు అని నిన్న పోలింగ్ శాతం కూడా మనకి నిరూపించింది. కాబట్టి రాబోయే రోజుల్లో జనసేన చాలా చోట్ల గెలుస్తుంది, ముఖ్యంగా పిఠాపురం కైవసం చేసుకుంటుంది. తర్వాత మొత్తం ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కూటమిదే విజయం అని మనకు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈసారి మాత్రం వైసీపీ ఇంటికి వెళ్లాల్సింది. అంటే కొంతమంది అసలు నిన్న పిఠాపురంలో 80% పైగా ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి నేపథ్యంలో జనసేనాని 50,000కు పైగా మెజారిటీతో గెలవబోతున్నారని కొందరు, కాదు 1,00,000కు పైగా మెజారిటీతో గెలవబోతున్నారని మరికొందరు కూడా బెట్టింగ్లు కాస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది, అక్కడ గెలవడం ఖాయమా, ఒకవేళ మెజారిటీ వస్తే ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టు బెట్టింగ్లు ఓవరాల్ గా కూడా సాగుతున్నాయండి. మీకు గుర్తుంటే మనం మొన్న మాట్లాడుకున్నాము, ఏంటి చంద్రబాబు నాయుడు గారికి ఎంత మెజారిటీ వస్తుంది,
పవన్ కళ్యాణ్కి ఎంత మెజారిటీ వస్తుంది, తర్వాత వైసీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వస్తుంది, 1:2, 1:1 ఆ రేషియోలో కూడా వాళ్ళు బెట్టింగ్ కాసుకున్నారు. దీనికోసం మీడియేటర్స్, వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, యువత కావచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా బెట్టింగ్ లో ఉంటున్నారు. వాళ్ళు 1% నుంచి 5% మాకు అదేమంటారు కమిషన్ ఇవ్వండి, ఫలానా వాళ్ళు నెగ్గితే, అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నెగ్గితే, తర్వాత 105 నుంచి 130 వరకు అప్పుడు బెట్టింగ్లు కాసుకున్నారు. తర్వాత 115 నుంచి 145, 150 ఓవరాల్ కూటమికి కాసుకున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేసరికి మీరు చెప్పినట్టుగా 1:1 రేషియోలో డెఫినెట్ గా 50,000 మెజారిటీ దాటుతుంది. 60,000, 70,000 కూడా వచ్చే అవకాశం ఉంది అనేది బెట్టింగ్లలో నడుస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఆయన మంచి మెజారిటీ తోటి అయితే వస్తారు. అది ఎంత అనేది మహిళా ఓట్ల మీద ఎక్కువ ఆధారపడి ఉంది. ఏదేమైనా వంగా గీత గారు మాత్రం నిన్న హడావిడి తప్ప ఆవిడ చేయగలిగింది ఏమీ లేకపోయింది. సో చూద్దాం మరి ఏమైతుందోనండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.